చాలా రోజులు చాలామంది అడుగుతున్నటువంటి క్వశ్చన్సే నేను కూడా అడుగుతా. బేసికల్గా ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది. ఇంకా 4 ఏళ్ళు ఈ ప్రభుత్వమే కొట్లాడాలి. ఏంటి ప్రణాళికలు ఏంటి? బీఆర్ఎస్ సోషల్ మీడియా నుంచి లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇట్లనే కేసులు ఎదుర్కొంటూ పోతూనే ఉండాలా? ప్రభుత్వం అట్లానే ఉంటే ఖచ్చితంగా మేము కూడా అదే విధంగా పోవాల్సి వస్తుంది. ప్రభుత్వం వాళ్ళ పనితీరు వాళ్ళ అన్ని దాంట్లో విఫలమైపోయారు. వాళ్ళు ఏది కూడా అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. ప్రజలకు సమాధానం చెప్పుకోలేక ప్రజల గొంతును కూడా అణచివేయాలటువంటి పరిస్థితిలో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పోతా ఉంది. దాని తగ్గట్టుగానే ఏ విధంగా అయితే మేము చేసినాము మరింత దీన్ని ఇంకింత యాంప్లిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవును, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొంటే సరిపోతుంది. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద ఏదో బురద చల్లితే సరిపోతుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ సోషల్ మీడియాను ఎదుర్కోవాలి, ఇటు బీజేపీ సోషల్ మీడియాను ఎదుర్కోవాలి. దీనికి తగ్గట్టు ప్రణాళికలు ఏమైనా రూపొందిస్తున్నారు? ఇప్పుడు అగ్రనాయకత్వం ఎట్లా డైరెక్ట్ చేస్తే సోషల్ మీడియా కూడా ఆ రకంగానే పోతుంది. బీజేపీ పార్టీ నాయకులు దే ఆర్ ఫుల్ ఇన్ సపోర్ట్ విత్ ద కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్ ద స్టేట్ ఆఫ్. అది అర్థమవుతుంది సోషల్ మీడియాలో క్లియర్. ఢిల్లీలో ఇతర రాష్ట్రాలలో ఎట్లా ఉన్నా తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఒకరికొకరు వాళ్ళు సపోర్ట్ తోనే పోతా ఉన్నారు. బహిరంగంగా బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి కావచ్చు, మాజీ బీజేపీ పార్టీ చీఫ్ ఆఫ్ తెలంగాణ, ఆయన బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. మనం కొట్లాడుకోవడం కాదు, ముందు బీఆర్ఎస్ పార్టీని కథం పట్టిద్దాం. ప్రాంతీయ పార్టీలు అయినే కాదు, ఇప్పుడు చాలా ఇన్స్టెన్సెస్ ఉంది. సో దాని తగ్గట్టుగానే ఇప్పుడు బీజేపీ పార్టీ సోషల్ మీడియా అనేది దే ఆర్ నాట్ టార్గెటింగ్ కాంగ్రెస్, దే ఆర్ టార్గెటింగ్ బీఆర్ఎస్ పార్టీ. బీజేపీ పార్టీ సోషల్ మీడియా ఇస్ టార్గెటింగ్ బీఆర్ఎస్ పార్టీ, దే ఆర్ నాట్ టార్గెటింగ్ ద కాంగ్రెస్ గవర్నమెంట్. ఇది ఒక చాలా వింత పరిస్థితి. ఎక్కడైనా ఇతర పార్టీలు, విపక్ష పార్టీలు అధికారంలో ఉన్నటువంటి పార్టీని వాళ్ళు టార్గెట్ చేస్తారు. కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ దే ఆర్ నాట్ టార్గెటింగ్. నేను మళ్ళా రిపీట్ చేస్తాను, అధికారంలో తెలంగాణ బీజేపీ పార్టీ సోషల్ మీడియా ఈజ్ నాట్ టార్గెటింగ్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్, దే ఆర్ టార్గెటింగ్ బీఆర్ఎస్ పార్టీ. సో వాళ్ళ నాయకులు, అగ్రనాయకులు బండి సంజయ్ లాంటి నాయకుల స్టేట్మెంట్లు కావచ్చు, అరవింద్ ధర్మపురి గారు లాంటి నాయకుల స్టేట్మెంట్లు కావచ్చు, కిషన్ రెడ్డి గారు లాంటి నాయకుల స్టేట్మెంట్లు కావచ్చు, ఈ విధంగానే మీరు లైన్ తీసుకోండి అని చెప్పి దే ఆర్ ఇండైరెక్ట్లీ గివింగ్ ఎ మెసేజ్ టు ద బీజేపీ పార్టీ సోషల్ మీడియా టీమ్. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా, అసలు బీజేపీ పార్టీ ఈ దేశంలో 2 నేషనల్ పార్టీస్ ఉన్నాయి, బీజేపీ ఇంకోటి కాంగ్రెస్. యాజ్ ఆఫ్ నౌ కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? బీజేపీని టార్గెట్ చేయాలి. ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, జరిగేది అదే. కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇస్ నాట్ టార్గెటింగ్ బీజేపీ పార్టీ, దే ఆర్ టార్గెటింగ్ బీఆర్ఎస్. సో ఈ ఇద్దరికి కూడా ఉమ్మడి శత్రువు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అయింది. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ధీటుగా ఈ 2 జాతీయ పార్టీల సోషల్ మీడియాని ఈ రోజు ఎదుర్కొంటుంది, వాళ్ళకి తగ్గట్టుగా సమాధానం చెప్తా ఉన్నది. ఈ రోజు బీజేపీ పార్టీ నిర్వీర్యం అయిపోయేటువంటి పరిస్థితికి కూడా వాళ్ళ నాయకుల తీసుకున్నటువంటి స్టాండే కారణము. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టకుండా కేవలం బీఆర్ఎస్ ని టార్గెట్ చేయాలన్నటువంటి వాళ్ళు ఇచ్చిన సూచనలతోని వాళ్ళ పార్టీ సోషల్ మీడియా వింగ్ పనిచేస్తా ఉన్నది. దాని తగ్గట్టుగానే ఈ రోజు కాంగ్రెస్ కూడా దే ఆర్ నాట్ టార్గెటింగ్ బీజేపీ పార్టీ ఇన్ తెలంగాణ, దే ఆర్ టార్గెటింగ్ ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ. అంతే. సో బీజేపీ పార్టీ వాళ్ళ గొయ్యి వాళ్ళు ఒప్పుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా కూడా ఈ 2 జాతీయ పార్టీల 2 సోషల్ మీడియా వింగ్స్ ఒక్కటైనా కూడా వాళ్ళ ఇద్దరికి కూడా ధీటుగా సమాధానం చెప్పే పరిస్థితులలో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఉన్నది. ఎప్పుడు మీ అధినేత రాకడా బయటికి? యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇప్పుడు చాలా సందర్భాలలో ఈ క్వశ్చన్ మీరు కూడా అడిగారు, చాలా మంది కూడా అడిగారు. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, పార్టీ అగ్రనాయకులందరూ కూడా ఎన్నో సందర్భాలలో చెప్పారు, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఇప్పుడున్న పరిస్థితులు మేము సరిపోమా, కేసీఆర్ గారు కావాలా? సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ గారు ప్రజల ముందుకు వస్తారు, ప్రజాక్షేత్రంలోకి వస్తారు. ఖచ్చితంగా ఈ పార్టీని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలకు ఎండగడతారని చెప్పారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని వీళ్ళనే తట్టుకోలేనటువంటి పరిస్థితులలో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. సో కేసీఆర్ గారు వస్తే పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది మీ ఇమాజినేషన్ కి వదిలేస్తుంది. అంతేనా? రైట్. ఇది కొంచెం సింపుల్ అన్న అడగాల, మీకు కూడా అడగాల్సిన క్వశ్చన్ ఇది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చినమాట వాస్తవం. వాళ్ళు చేస్తున్నటువంటి మంత్రివర్గం ఏదైతే
ప్రవేశపెట్టిన దాంట్లో అందరు యువకులకు ఛాన్స్ ఇచ్చారు. కార్పొరేషన్ పదవుల్లో కూడా యువకులకు ఛాన్స్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం తెలంగాణలో కూడా ఒక చర్చ మొదలైంది. అరే అమ్మ, ఈ పొడుగు మీసాలలో మనకెందుకు, మంచి యంగులకు అవకాశం ఇస్తారు, ఇప్పుడు పార్టీ భవితవ్యం గట్టిగా ఉంటుంది అని చెప్పేసి. దీని మీద మీరేమంటారు? కేసీఆర్ గారి ఆలోచన కూడా అది గత సెకండ్ టర్మ్లో మీరు చూసినట్టయితే, ఫస్ట్ టర్మ్లో మీరు అప్పుడే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత చాలా సెక్టార్స్లో మన రాష్ట్రాన్ని చక్కదిద్దాల్సినటువంటి పరిస్థితులలో సీనియర్లకు అవకాశం ఇచ్చినా కూడా సెకండ్ టర్మ్లో మీరు చూసినట్టయితే కార్పొరేషన్ పదవులలో దాదాపు 80% యువకులకే ఇచ్చినారు. మీరు ఇప్పుడు నాతో సహా సతీష్ రెడ్డి గారు కావచ్చు, మన అనిల్ కుర్మాచలం గారు కావచ్చు, గెల్లు శ్రీనివాస్ యాదవ్, కృష్ణ గారు కావచ్చు, ఇట్లా మీరు ఎన్ని పేర్లు తీసుకున్నా కూడా సీనియర్లు కేవలం ఒక 20-25% ఉంటారు. దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారు, ఎర్రోల శ్రీనివాస్, ఆంజనేయ గౌడ్ గారు కావచ్చు, ఇట్లా వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద కార్పొరేషన్ పదవులలో కార్పొరేషన్ చైర్మన్ల అవకాశాలు ఇవ్వడం జరిగింది. సో అంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు మన పార్టీలో ఉన్నటువంటి నాయకులు యాక్టివ్గా మన ప్రతిపక్షంలో ఉండి మనం కాంగ్రెస్ ప్రభుత్వం పైన యాక్టివ్గా మనము పోరాటం చేస్తున్నటువంటి ఈ పరిస్థితులలో అందరికంటే ఎక్కువ యాక్టివ్గా ఉన్నది కూడా ఇప్పుడు ఈ యూత్ విభాగం. ఎవరికైతే అవకాశాలు ఇచ్చిరో మరికొంతమంది కూడా అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితుల్లో ఉండేవి. ఈ మూడో టర్మ్ అయితే పూర్తిగా మన ఉద్యమ కాలం నుండి పనిచేస్తున్నటువంటి ఎంతో మంది యువకులు కావచ్చు, యువ నాయకులు కావచ్చు, అందరికీ కూడా అవకాశాలు వచ్చేటువంటి ఆ లైన్ మనకు కనిపించింది. సో అందరికీ కూడా ఇప్పుడు డెఫినెట్లీ కేసీఆర్ గారు భవిష్యత్తులో కూడా యువ రక్తంతో మన పార్టీ నాయకత్వాన్ని నింపాలి, పార్టీ నిర్మాణం జరగాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు అనేది స్పష్టంగా అర్థమైపోయింది. సెకండ్ టర్మ్ లో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అవకాశాలు, యువ నాయకత్వానికి ఇచ్చినటువంటి అవకాశాలతో అందరికీ అర్థమైపోయింది. సో డెఫినెట్లీ ద ఫ్యూచర్ ఆఫ్ బీఆర్ఎస్ హోప్ఫుల్లీ విల్ బి ద యంగ్స్టర్స్ కి ఎక్కువ అవకాశాలు వస్తాయని మనం ఆశిద్దాం. రైట్, నేను కూడా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ జగన్. థ్యాంక్ యూ అన్న.